హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ చాప్టర్ అయిన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లోని ఎక్సైజ్ నెంబర్ 3.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ us see. Find the values of the other trigonometric values. సో అదర్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు. ఓన్లీ ఒక వాల్యూ ఇచ్చాడు అనమాట. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. సో ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందని చెప్తున్నాడు అనమాట. సో ఎక్స్ అనేది మనకి థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అంటే ఇక్కడ ఉంది ఎక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్. సో అంటే సిల్వర్ ఇక్కడ టీ ఉందంటే ఇక్కడ ట్యాన్ కార్డ్ మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగతా అన్ని నెగిటివ్ అవుతాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, మిగతా అన్ని ఈజీ చేసేవచ్చు. సో లెట్ us see. ఇది 2 మెథడ్స్ చేయొచ్చు. నేను ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లం మాత్రమే 2 మెథడ్స్ చెప్తాను. సో సెకండ్ ప్రాబ్లం మిగతా అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ చేయండి. నేను ఒక మెథడ్ మాత్రమే చెప్తాను. ఓకేనా? మనందరికీ తెలుసు, ఏం తెలుసు మనందరికీ? వీ నో దట్ sin square x plus cos square x is equal to 1. సో ఫస్ట్ ఐడెంటిటీ మీ కాన్సెప్ట్ లో చెప్పాను కదా, ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1 కదా, ఆ ఐడెంటిటీ రాసుకోండి. సో ఇందులో మనకి -1/2 cos x బదులు వేయండి. అప్పుడు మనకి ఏమవుద్ది? sin square x plus -1/2 whole square is equal to 1. సో sin square x, సో -1/2 whole square అంటే ఎంత? 1/4 is equal to 1. సో sin square x is equal to ఈ 1/4 అట్సే తీసుకెళ్ళండి. అప్పుడు మనకి ఏమవుద్ది? 1 - 1/4 అవుతుంది. సో sin square x is equal to 4 - 1 అంటే 3/4. సో sin x ఏమవుతుంది మనకి? sin x is equal to +or -√3/2 అవుతుంది. √3/2 ఎందుకంటే సో స్క్వేర్ అట్స్ వెళ్తే మనకి ఏమవుతుంది? √3/2 అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనకేంటి? థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. సో ఎక్స్ అనేది మనకి ఎక్కడ ఉంది? సో ఇది 90 degrees, ఇది 180 degrees. సో ఎక్స్ అనేది మనకి 180 degrees కన్నా ఎక్కువ ఉంది, అదేవిధంగా 270 degrees కన్నా తక్కువ ఉంది. అంటే ఖచ్చితంగా మనకి సో ఎక్స్ అనేది tan cot అయితే పాజిటివ్ తీసుకోవాలి, మిగతా వెయిట్ అన్నిటి కూడా మైనస్ తీసుకోవాలి. కనుక సైన్ ఓన్లీ -c తీసుకోవాలి. సో దేర్ ఫోర్ sin x is equal to -√3/2 ఆన్సర్. -√3/2 ఆన్సర్. మరి sin x వచ్చిందంటే కొసికెంట్ x వస్తుంది, దాని రివర్స్. సో కనుక రెసిప్రోకల్. సో దేర్ ఫోర్ ఏం తీసుకోండి ఇక్కడ? కొసికెంట్ x. కొసికెంట్ x is equal ఏం తీసుకోవచ్చు? -2/√3 రాయొచ్చు. -2/√3. సో రివర్స్ తీసుకోవచ్చు. కనుక వాడు ఆల్రెడీ కాస్ ఇచ్చారు కనుక దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది మనకి? సీకెంట్ అవుతుంది. సో సీకెంట్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. సీకెంట్ x is equal to 1/cos x అంటే దీన్ని రివర్స్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? -2/1. సో -2 అవుతుంది. అంటే సీకెంట్ x is equal to -2 అవుతుంది. అంటే మనకి సైన్ వచ్చింది, కొసికెంట్ వచ్చింది, సీకెంట్ వచ్చింది, కాస్ వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది tan cot. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు? tan x is equal to sin x/cos x. sin x/cos x. సో sin x ఎంత వచ్చింది మనకి? -√3/2 వచ్చింది. -√3/2 cos x ఎంత? -1/2. 2 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, √3. అంటే చూసారా, సైన్ మనకేంటి? థర్డ్ క్వాడ్రంట్ లో tan cot పాజిటివ్ వస్తుంది. సో కనుక పాజిటివ్ వచ్చింది. సో tan x is equal to √3 వచ్చింది. ఇంకేం కావాలి? cot x కావాలి. సో cot x is equal to 1/tan x రాయొచ్చు. నేను రాయొచ్చు 1/tan x అంటే 1/tan x అంటే అంత? √3. సో దేర్ ఫోర్ cot x is equal to 1/√3. ఇది మెథడ్ అన్నమాట.
ఓకేనా. సో ఇలా కాకుండా మనం ఇంకా కొంచెం ఈజీగా చేయొచ్చు. ఈజీగా అంటే ఏంటంటే సెకండ్ మెథడ్. ఇవే ఆన్సర్స్ వస్తాయి. ఎలా చేసినా ప్రాబ్లం లేదు. మీకు ఏది ఈజీ ఉంటే అది చేయండి, ప్రాబ్లం లేదు. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, దానికి పేరు పెట్టండి, ఏబిసి అని పేరు పెట్టండి. ఇక్కడ ఎక్స్ తీసుకోండి, సి దగ్గర ఎక్స్ తీసుకోండి. సో వాడు ఏమి ఇచ్చాడు, కాస్ ఎక్స్ ఇచ్చారు. కాస్ ఎక్స్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది 1, హైపోటెనస్ 2. అంటే మనకి తెలుసు, ఏం తెలుసు మనకి, AC square is equal to AB square plus BC square from triangle ABC. From triangle ABC. ABC నుండి మనం ఏం రాయొచ్చు, AC square is equal to AB square plus BC square రాయొచ్చు. సో AC ఎంత ఇచ్చాడు 2 కనుక 2 square. 2 square is equal to AB అంతా తెలియదు, AB కట్టాలి. సో AB square. BC అంతా 1 square. సో 2 square అంతా 4. 4 is equal to AB square plus 1 square అంటే 1. రివర్స్ రాయండి, AB square plus 1 is equal to 4 plus 1 అట్సే తీసుకెళ్ళాం. అప్పుడు మనకేమవుద్ది, AB square is equal to 4 minus 1. సో AB square is equal to మనకి 3 అవుతుంది. AB is equal to √3 అవుతుంది. రాసేయండి, ఇది √3. ఇప్పుడు లైన్గా రాసేయండి, సో ఈజీ అయిపోద్ది. సో sin x ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే AB బై AC. సో sin x is equal to AB ఎంత √3, హైపోటెనస్ ఎంత 2. సో √3/2. ఇక్కడ మైనస్ పెట్టాలి, ఎందుకు, సో టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ కనుక మనకి ఖచ్చితంగా అన్ని tan కార్డ్ తప్పించి మిగతా అన్ని మనకి నెగిటివ్లే. సో కనుక -√3 పెట్టి ఎంత వచ్చింది, -√3 అంతే. అంటే డైరెక్ట్గా ఇలా రాసి వచ్చిమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సైన్ తర్వాత కాస్ ఇస్తాడు, అవసరం లేదు. నెక్స్ట్ tan x. tan x ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే AB బై BC. AB బై BC. సో tan x is equal to AB ఎంత √3 by 1. సో అంతే, √3/1. √3/1 అన్నా √3 అన్నా ఒకటే. సో అయిపోయింది, tan అయిపోయింది. సో సైన్ కాస్ tan. నెక్స్ట్ కొసికెంట్. సో కొసికెంట్ దీన్ని రివర్స్ రాస్తే సరిపోద్ది. కొసికెంట్ x is equal to హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ AC బై AB. AC బై AB. సో కొసికెంట్ మైనస్ వస్తుంది కదా థర్డ్ క్వాడ్రంట్లో కనుక ముందే రాసింది మైనస్. సో 2/√3. సో దీనికి రివర్స్ ఎలాగైనా రావాలి, పర్లేదు, -2/√3. నెక్స్ట్ సీకెంట్ x. సీకెంట్ x ఏంటంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే AC బై BC. AC బై BC. సో సీకెంట్ కూడా నెగిటివ్ కదా కనుక నెగిటివ్ రాసాను. సీకెంట్ x is equal to మైనస్ AC ఎంత 2 కనుక -2/1. -2/1 -2 ఒకటే. సో బాక్స్ పెట్టండి సరిపోదు. లాస్ట్ వన్ cot x. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ BC బై AB. సో BC అంతా 1, AB అంతా √3. సో 1/√3. Therefore cot x is equal to 1/√3. మీరు ఎలా చేసిన ప్రాబ్లం చూడండి, ఆన్సర్ సేమ్ వస్తాయి. sin x -√3/2 -2. cosecant x -2/√3. cosecant x -2/√3. నెక్స్ట్ secant x -2. secant x -2. నెక్స్ట్ tan x √3. tan x √3. √3/1 √3/1 ఒకటే. సో cot x 1/√3. cot x 1/√3. సో ఇది మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం, ఇందులోనే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. సో లెట్ us see. మీకు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాల్సింది సైన్ కాస్. సైన్ కాస్ వస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే సో సైన్ వస్తే కొసెకంట్ వస్తుంది, కాస్ వస్తే సెకండ్ వస్తుంది. సో సైన్ బై కాస్ tan వస్తుంది, కాస్ బై సైన్ కాట్ వస్తుంది. కనుక మీరు సైన్ కాస్ వస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో లెట్ us see. సో మనకి టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సో టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉందంటే స్టార్టింగ్ రాసేద్దాం. సో అక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ కొసెకంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా నెగిటివ్. అది రాసేస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో గివెన్ దట్ x belongs to Q2
therefore sin x cosecant x are positive, remaining all negative, remaining all trigonometric ratios are negative, remaining all trigonometric ratios are negative. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం అనుకోండి, ఇంకా డైరెక్ట్గా మన ఆన్సర్స్ రాసేయచ్చు. ఓకేనా? సో అంటే మనకి 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి అనమాట. సో అంటే ఏంటి దీని అర్థం ఏంటి? టీటా అనేది Q2 అంటే సో 90 degrees కన్నా ఎక్కువ ఉంది టీటా, 180 degrees కన్నా తక్కువ ఉంది సెకండ్ క్వాడ్రంట్లో అంటే. ఓకేనా? సో ఇప్పుడు మనకి అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో వెరీ వెల్ ఫస్ట్ ఐడెంటిటీ, వీ నో దట్ ఏంటి మనకు తెలుసు, వీ నో దట్ sin square x plus cos square x, sin square theta plus cos square theta is equal to 1. సో ఇందులో ఆల్రెడీ సైన్ ఇస్తారు కదా, ఇందులో వేసేయండి. సో 3/5 whole square plus cos square x is equal to 1. సో 3/5 whole square అంటే ఏంటి? 3 square అంటే 9, 5 square అంటే 25. సో 9/25 plus cos square x is equal to 1. సో 9/25 నడిచే తీసుకెళ్ళండి, అప్పుడు మనకేమవుద్ది? cos square x is equal to 1 minus 9/25. So cos square x is equal to 25 ones are 25. So 25 minus 9/25. So 25 లో మనం 9 తీస్తే ఎంత? 16 అవుతుంది. సో cos square x is equal to 16/25. ఎప్పుడైనా సరే స్క్వేర్ ఎట్స్ వెళ్తే రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ముందు తీసుకోవాలి. ఎందుకంటే x square is equal to a అయితే x is equal to plus or minus root a. సో కనుక దీని రాయొచ్చు cos x is equal to plus or minus root over 16/25. సో cos x is equal to ఇక్కడ మనకి మైనస్ తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. రూట్ 16 అంటే 4 అవుతుంది, రూట్ 25 అంటే 5 అవుతుంది. సో మైనస్ 4/5 అవుతుంది. ఇది cos x వాల్యూ. ఎందుకు మైనస్ తీసుకోవాలి? టీటా అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ రాస్తాం, sin x cosecant x మాత్రమే పాజిటివ్, మిగతా నెగిటివ్ అని రాస్తాం. అంటే మనకి ఒకటి వస్తుంది, ఇంకా మనకి ఎన్ని రావాలి? కాస్ వస్తుంది, సీకెండ్ వచ్చేస్తుంది. సో దీని రెసిప్రోకల్ కనుక సెకండ్ వన్. సో సీకెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cos x. సో కనుక సీకెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/cos x అంటే ఏంటి? రివర్స్ అవుద్ది కనుక -5/4 అవుద్ది, -5/4. సో బాక్స్ పెట్టండి. సో కాస్ సీకెండ్ వస్తుంది, సో సైన్ కొసికెంట్. సో కనుక కొసికెంట్ మీ అందరికీ తెలుసు, ఏం తెలుసు? కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 1/sin x. 1/sin x అంటే ఏంటి? దీన్ని రివర్స్ రాయండి, అంటే ఇక్కడ 3/5 రాసే బదులు 5/3 రాసుకోవచ్చు డైరెక్ట్ గా. సో దేర్ ఫోర్ కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇంకా రెండే రావాలి, tan cot. ఓకే, సో tan కాదు. సో tan x is equal to sin x by cos x. Sin x by cos x. So tan x is equal to sin x ఎంత? 3/5. cos x ఎంత? -4/5. So 3/5 minus 4/5. So 5 cancel, -3/4 వస్తుంది. So tan x is equal to -3/4. cot x. cot x అంటే ఏంటి? tan కి రివర్స్ రాయాలి. సో కనుక cot x is equal to -4/3. నాకు ప్లేస్ లేదు, నేను రాయట్లేదు, మీరు రాయండి. సో cot x is equal to 1/tan x రాసి అప్పుడు ఈ వాల్యూ రాయండి. సో చూడండి, ఇప్పుడు మనకి 6 ఉంటాయి, 6 వచ్చేలేదు చూడండి. 1 2 3 4 5 6 ఆడిచ్చింది 6. సో అది మనం సో ఇలా ఈజీగా మనం చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, cot x is equal to 3/4 అయితే సో x అనేది క్వాడ్రంట్ 3లో ఉంటే సో మిగతా వాల్యూ క్వాడ్రంట్ 3లో కనుక ఆల్ సిల్వర్ టీ కప్స్. టీ అంటే ఏంటి? tan cot పాజిటివ్ అవుతాయి, మిగతా నెగిటివ్ అవుతాయి. అదే రాద్దాం. సో గివెన్ దట్ x బిలాంగ్స్ టు Q3. Q3 అంటే ఏంటి? సో 90 180 180 కన్నా ఎక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి. సో కనుక 180 degrees is less than x less than 270 degrees.
సో 90, 180, 180 కన్నా ఎక్కువ ఉండాలి, 270 కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడైతే 360 మైనస్ కనుక ఓకే సరిపోయింది. ఇప్పుడు మనం ఏం రాస్తాం? సో టీటా అనేది Q3లో ఉంది కనుక ఇక్కడ ఏం రాయాలి? మనకు tan x cot x మాత్రమే పాజిటివ్. దేర్ ఫోర్ tan x cot x ఆర్ పాజిటివ్. The remaining all negative. Remaining all are negative. సో ఇప్పుడు మనకి cot x ఇచ్చాడు. సో cot x ఆధారంగా మనకి ఏమొస్తుంది? tan x వస్తుంది ఆపోజిట్. సో దాని ఆధారంగా secant x వస్తుంది, secant x ఆధారంగా cos x వస్తుంది, cos x ఆధారంగా sin x వస్తుంది. సో ఇది కొంచెం ఏంటంటే లెందీ ప్రాబ్లం. సో లెట్ us do. ఫస్ట్ వన్ tan x కడదాం. సో tan x is equal to 1 by cot x. 1 by cot x. సో tan x is equal to 1 by cot x ఎంత ఇచ్చాడు? 3/4. సో 3/4 రాయండి. సో ఇది ఇక్కడ కూడా చేస్తాను, ఆ సమ్ నెక్స్ట్ చేస్తాను. ఓకేనా? సో tan x is equal to 4/3. సో మనకి ఏంటంటే సో tan x తెలిస్తే secant square minus tan square is equal to 1. సెకండ్ ఐడెంటిటీ అది రాద్దాం. secant square x minus tan square x is equal to 1. సో tan x వచ్చింది కదా 4/3, ఎందుకంటే tan cot పాజిటివ్ కనుక పాజిటివ్ ఇందులో రాద్దాం. secant square x minus 4/3 whole square is equal to 1. secant square x minus 4 square అంటే 16, 3 square అంటే 9 is equal to 1. secant square x is equal to ఈ minus 16/9 అట్సే తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో 1 plus 16/9. secant square x is equal to so 9 plus 1, 9 ones are 9, 9 plus 16/9. So secant square x is equal to 25/9. సో స్క్వేర్ అట్సే వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ √2 అవుతుంది. సో కనుక secant x is equal to plus or minus √25/9. So secant x is equal to plus or minus 5/3 right. √25 అంటే 5, √3 అంటే 9. ఇప్పుడు మనం మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి టీటా అనేది Q3లో ఉంది కనుక. సో దేర్ ఫోర్ secant x is equal to minus 5/3. secant వచ్చిందంటే కాస్ కూడా వస్తుంది. సో కాస్ రాసేద్దాం. కాస్ ఏమవుద్ది? cos x is equal to 1 by secant x. 1 by secant x. సో cos x is equal to 1 by secant x అంటే ఏం రాయొచ్చు? minus 5/3 రాయొచ్చు. సో 3 పైకి వెళ్ళిపోతే ఏమవుద్ది మనకి? cos x is equal to minus 3/5. అంటే 1, 2, 3, 4 వస్తాయి. ఇంకా మనకి సైన్ రావాలి, కొసెన్ రావాలి. సో మనందరికీ తెలుసు. నెక్స్ట్ సమ్ చేస్తాను ఇది. నెక్స్ట్ మనందరికీ ఏం తెలుసు? sin square x plus cos square x is equal to 1. సో we know that. మనందరికీ తెలుసు, మనకి తెలుసు. సో cos x వేసేయండి. అప్పుడు మనకేమవుద్ది? sin square x plus minus 3/5 whole square. సో minus 3/5 whole square is equal to 1. సో sin square x is equal to దీని అవుతుంది minus 3 square అంటే 9, 5 square అంటే 25 is equal to 1. సో plus 9/25 నడిచి తీసుకెళ్ళండి. మనకి అప్పుడు ఏమవుద్ది? సో sin square x is equal to 1 minus 9/25. సో sin square x is equal to so 25 minus 9/25. 25 minus 9/25. సో 25లో 9 తీస్తే 16. సో sin square x is equal to 16/25. సో స్క్వేర్ నడిచి తీసుకెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది కనుక దీని ఏం రాయొచ్చు? sin x is equal to plus or minus square root of 16/25. సో sin x is equal to మైనస్ తీసుకోండి. ఎందుకు మైనస్ తీసుకోవాలి? సో థర్డ్ కోఆర్డినేట్లో ఉంది కనుక. సో మైనస్ √16 అంటే 4, √25 అంటే 5. సో -4/5 ఆన్సర్.
ఇంకేం కావాలి మనకి? సైన్, కాస్, సీకెండ్, కాటు, టాన్ వచ్చింది. ఇంకా మనకి కొసికెంట్ కావాలి. సో దేర్ ఫోర్ కొసికెంట్ ఎక్స్ ఏంటి? రెసిప్రోకల్. సో 1/sin x. 1/sin x. సో కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 1 - 4/5. సో 5 పైకి వెళ్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? దేర్ ఫోర్ కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు -5/4. -5/4. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు 4th ప్రాబ్లం అండ్ 5th ప్రాబ్లం నెక్స్ట్ చేద్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. సో సీకెంట్ x ఈజ్ ఈక్వల్ టు 13/5 ఇచ్చాడు. అయితే x అనేది 4th క్వాడ్రంట్ లో ఉంటుందంట. సో 4th క్వాడ్రంట్ అంటే ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్. అంటే కాస్, సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా నెగిటివ్ ఉంటాయి అన్నమాట. సో అదే రాదు ఇక్కడ. So given that x belongs to Q4, that implies Q4 ఏంటి? సో 270 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ అన్నమాట. సో అది రాద్దాం. సో 270 degrees is less than x less than 360 degrees. సో therefore ఏ మనకి పాజిటివ్ ఉంటాయి? సీకెంట్ x, నెక్స్ట్ కాస్ x ఆర్ పాజిటివ్. The remaining all trigonometric ratios are negative. All trigonometric ratios are negative. అంటే ఓన్లీ సీకెంట్ x, కాస్ x మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగతా నెగిటివ్ అవుతాయి అన్నమాట. అంటే మనం హ్యాపీగా కాస్ x, సీకెంట్ x కి పాజిటివ్ తీసుకున్న మిగతా అన్నిటికీ మైనస్ పెట్టేస్తాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏం రాయొచ్చు? కాస్ x రాద్దాం. కాస్ x మన అందరికీ తెలుసు, సెకండ్ వన్ ఇది. సో సెకండ్ వన్ ఏంటి? కాస్ x ఈజ్ ఈక్వల్ టు 1/secant x. 1/secant x. సో కాస్ x ఈజ్ ఈక్వల్ టు 1/secant x ఎంత ఇచ్చాడు? 13/5 ఇచ్చాడు. సో ఈ 5 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? కాస్ x ఈజ్ ఈక్వల్ టు 5/13 అవుతుంది. ఇది పాజిటివే. సో కాస్ x వస్తుంది. ఇంకేం కావాలి మనకి? సైన్ x వస్తే ఇంకా అన్ని వస్తున్నాయి. సో సైన్ x కాదు. సో వీ నో దట్, మనందరికీ తెలుసు. ఏం తెలుసు? sin square x plus cos square x is equal to 1. sin square x plus cos square x is equal to 1. sin square x plus cos square x is equal to 1. సో కాస్ వాల్యూ వేసింది. మనకి ఇప్పుడు ఏమవుతుంది? sin square x plus 5/13 whole square is equal to 1. సో sin square x plus 5/13 whole square అంటే 5 square అంటే 25, 13 square అంటే 169. అదే రాదు. సో 25/169 is equal to 1. ఈ 25/169 నడిచి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మనకేమవుతుంది? sin square x is equal to 1 minus 25/169. సో sin square x is equal to, సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 169 minus 25/169. సో sin square x is equal to, సో 169లో 25 తీస్తే 9లో 5 తీస్తే 9లో 5 తీస్తే 4, 6లో 2 తీస్తే 2, 1 అంటే 144 అవుతుంది. సో 144/169. సో స్క్వేర్ ఎట్స్ వెళ్తా ఉంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. కనుక sin x is equal to ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144/169. సో sin x is equal to మైనస్ తీసుకోండి. ఎందుకు మైనస్ తీసుకోవాలి? ఇక్కడ సీకెంట్ x, కాస్ x మాత్రమే పాజిటివ్, అంటే ఆల్రెడీ పాజిటివ్ రాస్తాం. సో ఇది పాజిటివ్ ఇస్తాడు కనుక మిగతా అన్ని నెగిటివ్ పెట్టినవే. సో కనుక 144 అంటే 12 అండి, 12 స్క్వేర్. 116 అంటే 13 అండి, 13 స్క్వేర్. సో కనుక sin x ఏమి వచ్చింది మనకి? -12/13. సో ఇది మనకి థర్డ్ వన్. ఓకేనా? సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో sin x వస్తుంది, sin కాస్ వస్తుంది కనుక tan వస్తుంది. సో tan రాసేద్దాం. tan x is equal to, ఇది ఫోర్త్ వన్, sin x by cos x.
sin x by cos x. సో sin x ఎంత -12/13, cos ఎంత 5/13. సో 13 cancel. So therefore tan x is equal to -12/5. tan వస్తుందంటే cot వచ్చేస్తుంది, దాని రెసిప్రోకల్. సో cot రాశాను. సో ఫిఫ్త్ వన్, cot x is equal to 1/tan x, రెసిప్రోకల్స్ కనుక. సో cot x is equal to 1 by tan ఎంత వచ్చింది -12/5, ఏసీ అండి -12/5. సో 5కి వెళ్ళిపోద్ది, అప్పుడు మనకి ఏమవుద్ది, సో cot x is equal to -5/12. మీరు ఏది ఇప్పుడు కట్టినా ప్రాబ్లం లేదండి, ఏ ఆర్డర్ అయినా ప్రాబ్లం లేదు, అన్ని కట్టాం. ఇంకా కొసికెంట్ కట్టాలి. కొసికెంట్ అంటే సైన్కి రెసిప్రోకల్. సో కడదాం. సిక్స్త్ వన్, కొసికెంట్ x is equal to 1/sin x. కొసికెంట్ x is equal to 1 sin ఎంత వచ్చింది -12/13, ఏసీ అండి -12/13. సో 13 పైకి వెళ్ళిపోద్ది. సో దేర్ ఫోర్ కొసికెంట్ x is equal to -13/12. సో ఈ విధంగా చేస్తే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ గ్యారెంటీ వస్తుంది. ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం. సో tan x is equal to -5/12 ఇచ్చాడు. సో x అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉందంటే అర్థం ఏంటి, సైన్ కొసికెంట్ పాజిటివ్ అవుతాయి, మిగతా అన్ని నెగిటివ్ అవుతాయి, ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, x belongs to Q2, దట్ ఇంప్లైస్ x అనేది ఏంటి 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది, 180 degrees కన్నా తక్కువ ఉంటుంది. π/2 <x π అని కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇప్పుడు ఏమైనా రాయొచ్చు మనం, sin x కొసికెంట్ x ఆర్ పాజిటివ్ all remaining are negative. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి, 4 నెగిటివ్ రాయాలి. ఆల్రెడీ ఒకటి ఇస్తాడు, tan x మైనస్ ఇస్తాడు, అంటే cot x మైనస్. ఓకేనా. సో నెక్స్ట్ cos x secant x కూడా మైనస్. ఓకే. సో tan x ఇస్తాడు కనుక మనం cot x రాసి వచ్చి ఈజీగా. సో cot x is equal to 1/tan x. సో 1/tan x ఎంత -5/12, రైట్, -5/12. సో 1/a/b is nothing but b/a. సో కనుక దీని ఏం రాయొచ్చు మనం, -12/5 రాయొచ్చు. సో దేర్ ఫోర్ మనకు రెండోది వస్తుంది, ఫస్ట్ తీసాడు కనుక రెండోది, అంటే ఇదే ఫస్ట్ అనుకుందాం. సో అప్పుడు మనకి ఏమవుద్ది, cot x is equal to -12/5. ఓకే. సో అంటే tan cot వస్తుంది, ఇంకా మనం sin cos secant కొసికెంట్ ఫైండ్ చేయాలి. సో మనకి tan x ఇస్తాడు కనుక secant స్క్వేర్, రెండు ఐడెంటిటీ తీసుకుందాం. రెండో ఐడెంటిటీ ఏంటి మనకి, మనం రెండో దాని కోసం చేద్దాం. secant square theta minus secant square x minus tan square theta is equal to 1. ఓకే. సో tan x ఇస్తాడు కదా, అందులో వేసేయండి. secant square x minus tan అంటే ఎంత -5/12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో చాలా మంది ఏంటంటే మైనస్ ప్లస్ చేసి 5/12 హోల్ స్క్వేర్ వేస్తారు, రాంగ్ అయిపోతుంది, చూసుకోండి. ఓకేనా. secant square x is equal to -5 square అంటే 25, -5 square అంటే 25, 12 square అంటే 140 is equal to 1. సో ఇప్పుడు ఈ -25/144 ని అట్సే తీసుకెళ్దాం. సో secant square x is equal to 1 plus 25/144. సో secant square x is equal to LCM చేయండి, 144 plus 25/144. ఓకే. 144 25 చేస్తే 165. సో కనుక ఏం రాయొచ్చు మనం, secant square x is equal to 169/144. సో స్క్వేర్ ఎట్స్ వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో కనుక secant x is equal to plus or minus square root of 169/144. ఓకే. సో అప్పుడు మనం secant అనేది ఇక్కడ ఏంటి ఫస్ట్ అనుకున్నాం, సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్, కనుక ఇప్పుడు నెగిటివ్ తీసుకోవాలి ఇది. సో కనుక secant x is equal to
116 అంటే ఎంత రాయొచ్చు 13 రాయొచ్చు, 144 అంటే 12 రాయొచ్చు. ఓకే, సో secant is equal to -12 13/12. సో దీన్ని రివర్స్ చేస్తే మనకి కాస్ వస్తుంది. సో కాస్ రాసేద్దాం. సో therefore cos x is equal to -12/13. సో రివర్స్ రాస్తే మనకు వచ్చేస్తుంది. అంటే అన్ని వస్తాయి. ఇంకేం కావాలి? సైన్ కొసెకన్ కావాలి. సో మన అందరికీ తెలుసు. ఏం తెలుసు? సో అయినా 1 2 3, ఇది 3 అయింది. 4 5 రావాలి. సో ఫోర్త్ వన్ ఏం తెలుసు మన అందరికి? sin square x ప్లస్ cos square x is equal to 1. సో sin square x ప్లస్ cos x ఎంత? -12/13. సో -12/13 రాయండి. -12/13 whole square is equal to 1. సో sin square x -12 square అంటే ఎంత? 144. 13 square ఎంత? 169 is equal to 1. ఇప్పుడు ఈ 144/169 అంటే తీసుకెళ్ళండి. మనకు అప్పుడు ఏమవుతుంది? sin square x is equal to 1 minus 144/169. సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 169 1 169 minus 144. సో కనుక అప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని? sin square x is equal to 169 minus 144/169. సో sin square x is equal to, సో 169 లో 144 తీస్తే 25, ఎందుకంటే 9 లో 4 తీస్తే 5, 6 లో 4 తీస్తే 2. సో కనుక 25/169. సో స్క్వేర్ అట్స్ వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. కనుక sin x is equal to +/-√25/169. ఆల్రెడీ స్టార్టింగ్ లో రాసాం. sin x cosecant x పాజిటివ్ కనుక మనం ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఎలిమినేట్ చేయాలి. సో కనుక అప్పుడు మనకి ఏమవుద్ది? sin x is equal to √25 ఎంత? 5. 169 రూట్ ఎంత? 13. సో 5/13. సో therefore cosecant x అంటే అదేనోది 5ది. సో 5 రాద్దాం. సో therefore cosecant x ఏమవుద్ది మనకి? దీని రివర్స్ అవుద్ది, అంటే 1/sin x రాయొచ్చు. సో therefore cosecant x ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? దీని రివర్స్ రాసింది. రివర్స్ రాస్తే 13/5 అవుతుంది. 13/5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th తర్వాత 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో sin 765 degrees. సో ఈ సమ్ మనకి ఎలా కావాలంటే అలా చేయొచ్చండి. సో 90 మల్టిపుల్స్ రాయొచ్చు, లేదంటే 180 మల్టిపుల్స్ రాయొచ్చు, లేదంటే 360 మల్టిపుల్స్ రాయొచ్చు. సో మీ ఇష్టం, మీకు ఏ విధంగా కన్వీనియంట్ అయితే ఆ విధంగా కన్వీనియంట్ గా చేయండి. సో నేనైతే 90 మల్టిపుల్స్ చెప్తాను. సో ఇక్కడ చూడండి 765ని మనం 90తో డివైడ్ చేద్దాం. సో 90 టేబుల్లో 720 ఉంది. సో 720 అంటే 98 సో 98 720 అంటే మనకి ఇంకెంత వస్తుంది? 45 degrees. అంటే మన అందరికీ తెలుసు, ఏంటి తెలుసు? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియన్ ప్లస్ రిమైండర్. సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 765 ఏం రాయొచ్చు? 90 × 80 + 45 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇదే దీన్ని ఇక్కడ రాసేద్దాం. ఏమవుతుంది మనకి? sin 90 degrees × 8 + 45 degrees అంటే 765ని 90 × 80 + 45 రాయొచ్చు. ఎందుకు సార్ అలా రాసామంటే మనందరికీ తెలుసు 90 యొక్క మల్టిపుల్ ఈవెన్ నెంబర్ అయితే సైన్ కి సైనే వస్తుంది. సో కనుక సైన్ రాద్దాం. సైన్ టీటా వస్తుంది. టీటా అంతా 45 degrees. ఓకేనా? ఇప్పుడు రాసుకుందాం, ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. ఏంటి సార్ ఫార్ములా? సైన్ n × π/2 n × π/2 ± θ. సైన్ n × π/2 ± θ ఏమొస్తుంది? ఇఫ్ n ఈస్ ఈవెన్ నెంబర్ దెన్ సైన్ θ వస్తుంది. ఇఫ్ n ఈస్ ఈవెన్ నెంబర్ దెన్ సైన్ θ వస్తుంది. ఇఫ్ n ఈస్ ఈవెన్ నెంబర్. ఆడ్ వస్తే కాస్ వస్తుంది. మనకు ఆడ్ రాలేదు కనుక ఓన్లీ ఇదే రాస్తాం. ఓకే, ఇప్పుడు ప్లస్సా మైనస్సా చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకేనా? సో కనుక ఇప్పుడు మనకి ఎన్ని 90లు ఇక్కడ? 8 90s. 190, 290, 390, 490, 590, 690, 790, 890.
సో ప్లస్ అయితే ముందుకెళ్ళాలి, మైనస్ అయితే వెనకాలి. సో ప్లస్ కనుక ఫస్ట్ క్వాడ్రంట్, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఏంటి ప్లస్, ఆల్ ఆర్ ప్లస్ కనుక మనకి వాల్యూ పాజిటివ్ వస్తుంది. సో sin 45 అందరికీ తెలుసు, ఏం తెలుసు 1/√2 తెలుసు. సో 1/2. సో దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకి sin 765 degrees is equal to 1/√2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగైతే. నెక్స్ట్ కొసెకెంట్ ఆఫ్ 1410. ఎప్పుడైనా సరే మనకి మైనస్లు ఉందంటే అది మైనస్ ముందు తీసుకొచ్చండి. ఓన్లీ కాస్ కి సీకెండ్ మాత్రమే ప్లస్లు వస్తాయి. కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, సీకెండ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ థీటా. మీ కాన్సెప్ట్ లో క్లియర్ గా చెప్పాను, ఎందుకు మైనస్ ప్లస్ అవుతుందో కూడా చెప్పాను. ఓకేనా? సో కనుక ఇప్పుడు ఏంటంటే మనకి సో దీని ఏం రాయొచ్చు మైనస్ కొసెకెంట్ థీటా రాయొచ్చు. సో కనుక దీని ఏం రాద్దాం మైనస్ కొసెకెంట్ 1410. ఇప్పుడు మనం దీన్ని 90తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. 1410. సో 90 10s are 900, 90 11s are 999. సో 90 12s are సో 108. ఇంకా 19 13s are 9 3s are 27, 2 9 1s are 9 1 1. అంటే మనకి 19 13s సరిపోతుంది. 14s తీసుకుందాం, 14 9s are 126, అది సరిపోతుంది. 15 19s 135, అది సరిపోతుంది. 15 19s కూడా 135. సో 16 19s 16 9s 69s సో 9 6 54, 5 9 1s 9 5 144. ఇది ఎక్కువైపోతుంది కనుక 15 తీసుకోవాలి. 15 10s 150, అందులో ఒక 15 తీస్తే 135. సో కనుక దీని ఏం రాయొచ్చు మనం 135 0 రాయొచ్చు. సో 0. సో 11లో 5 తీస్తే 6 60 degrees. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 1410ని 90 into 15 ప్లస్ 60 degrees రాయొచ్చు, ప్లస్ 60 degrees రాయొచ్చు. ఓకేనా? రాద్దాం. సో మైనస్ కొసెకెంట్ దీని ఏం రాయొచ్చు సో 15 into 90 ప్లస్ 60 degrees. సో మైనస్ కొసెకెంట్. సో 90 యొక్క ఆడ్ మల్టిపుల్. సో ఇది ఆడ్ మల్టిపుల్. ఆడ్ నెంబర్ ఏదండి సో సైన్ కి కాస్ వస్తుంది, కాస్ కి సైన్ వస్తుంది, కొసెకెంట్ సీకెండ్ వస్తుంది, సీకెండ్ కి కొసెకెంట్ వస్తుంది, టాన్ కి కాట్, కాట్ కి టాన్. సో కనుక కొసెకెంట్ ఏం వస్తుంది మనకి సీకెండ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి ఇదంతా అవసరం ఇంకా. సో సీకెండ్ 60 degrees. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది మైనస్ ప్లస్ చూసుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఎన్ని 90లు 15 90s అంటే 15 times వెళ్ళాలన్నమాట. సో 1 2 3 4 8 12. సో 12 ప్లస్ 16 అవుతుంది. 16 అంటే మనకి ఇక్కడ 15 అవుతుంది. సో ఇక్కడ 15 కనుక సో ఇది 16 అవుతుంది అన్నమాట. సో 15 ప్లస్ అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ ఏంటి కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, మిగతానే నెగిటివ్. సో మనకేం కావాలి కొసెకెంట్. స్టార్టింగ్ లో కొసెకెంట్ ఇచ్చాడు. సో కనుక కొసెకెంట్ ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. కనుక మనం ఇప్పుడు ఏం రాద్దాం దీనికి మైనస్ సీకెంట్ 60 degrees రాసుకోవాలి. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది. సో సీకెంట్ 60 degrees. సో sin 60 √3/2, మరి cos 60 1/2. సో 1/2 రెసిప్రోకల్ 2. సో కనుక దీని ఆన్సర్ 2 మాట. సో దేర్ ఫోర్ కొసెకెంట్ మైనస్ 1410 degrees ఈజ్ ఈక్వల్ టు దీని ఆన్సర్ ఎంత 2 మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి పై అంటే ఏం రాయొచ్చు మనం 180 degrees రాయొచ్చు. సో కనుక tan 19 into 180 degrees by 3 1s 360s. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు tan 19 into 60 రాయొచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు tan 6 9s 54 5 6 1s 6. సో 6 plus 5 11 0 degrees. ఇది మనకి ఏం రాయొచ్చు 12 9s 108. సో 12 9s ఎంత 108. సో కనుక దీన్ని 10
1080 ప్లస్ అని రాసుకోవచ్చు, 1080 ప్లస్ అని రాయొచ్చు. లేదంటే 39 117. సో 117లో అంటే 1170లో 30 degrees తెస్తే సరిపోద్ది. సో కనుక ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే చూడండి, tan 1170 minus 30 degrees అంటే 1140 నేను రాయించాను, 1170 minus 30 degrees అంటే 1170లో 30 తెస్తే 1140. ఓకే, ఇప్పుడు దీన్ని రాయొద్దు. సో tan దీన్ని 13 into 90 రాయొచ్చు. సో 39 117 కనుక సో minus 30 degrees. సో మీ అందరికీ చెప్పాను కాన్సెప్ట్లో, ఏం చెప్పాను? సో tan ఆఫ్ n into 90 degrees ప్లస్ ఆర్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఆడ్ నెంబర్ అయితే మనకి కాట్ వస్తుంది అని చెప్పాను. సో ఏమవుతుంది, ఇది కాట్ టీటా ఇఫ్ n ఈస్ ఆడ్ నెంబర్, సో మీ కాన్సెప్ట్లో చెప్పాను. సో దీన్ని బట్టి మనం ఏంటి, ఇది ఆడ్ నెంబర్ కనుక మనకి ఏమవుతుంది, కాట్ 30 degrees వస్తుంది. మరి ఇది ప్లస్ ఆ మైనస్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, 13 times వెళ్ళాలి. 190 290 390 490 590 690 790 890 1090 1190 1290. సో 1290 ఇక్కడికి వస్తుంది. సో 4 8 12 వచ్చిన తర్వాత 13. సో మైనస్ అంటే ఇక్కడ మనకి అన్ని పాజిటివ్, ఆల్. సో ఇక్కడ ఏంటి, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ అన్ని పాజిటివ్ వస్తాయి, అన్ని పాజిటివ్ కనుక ఇక్కడ అలా ఉంచి. సో కాట్ 30 ఎంత మనకి √3, కాట్ 30 ఎంత √3. సో దేర్ ఫోర్ మనం ఏం తీసుకున్నాం, tan 19 π/3 తీసుకున్నాం. మనకి ఎంత వచ్చింది, √3 వచ్చింది. సో అయిపోయింది. నెక్స్ట్ సైన్. ముందు దీన్ని రాసిద్దాం. ముందు ఏం రాద్దాం, సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా మైనస్ సైన్ టీటా కనుక సో మైనస్ సైన్ 11 π/3 సిన్స్ ఇక్కడ రాసియండి ఏంటి, సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా, ఈ బ్రాకెట్లు పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. ఓకే, సో ఇప్పుడు π/3 అంటే మనకి ఏమనుకున్నాం, 180 degrees కనుక, π అంటే 180 degrees కనుక రాద్దాం. సో 11 into 180 degrees by 3, 3 1s 360s. సో కనుక ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, మైనస్ సైన్ 6 11s 66. సో 660 degrees కట్టాలి. సో 660 degrees నేను రాయొచ్చు మైనస్ సైన్ 720లో 60 తీయచ్చు. ఏం తీయచ్చు, 720లో 60 degrees తీయచ్చు. 720లో 60 తీసినా లేదంటే ఎలా చేసినా వస్తుందండి. సో లేదంటే 630 degrees కి 30 degrees యాడ్ చేసినా వస్తుంది. ఈ రెండిట్లో మీరు ఏ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏంటి మనకి 720లో 60 degrees తీసినా లేదంటే 630కి 30 యాడ్ చేసినా 660 వస్తుంది. సో రెండు చేద్దాం, ఏముంది ఇప్పుడు మనకి ప్లేస్ ఉంది కదా. సో మైనస్ ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, 90 మల్టిపుల్స్ రాద్దాం. 90 టేబుల్లో 90 8s 78 కనుక 8 into 90 రాయొచ్చు. 8 into 90 degrees మైనస్ 60 degrees. ఆ తర్వాత వచ్చేద్దాం మైనస్. సో ముందు దీనికి సైన్ n into 90 degrees మైనస్ థీటా అంటే n అనేది ఈవెన్ నెంబర్ కనుక సైన్ వస్తుంది కనుక సైన్ 60 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో చూద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో 190 290 390 490 590 690 790 890. సో మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకి సైన్ ఏంటి, నెగిటివ్. సో కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏం రాయాలి, మైనస్ రాయాలి. అందుకే ముందే బ్రాకెట్ పెట్టింది. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే సైన్ 60 degrees. సో సైన్ 60 degrees ఎంత, √3/2. సో దేర్ ఫోర్ సో మనకేంటి సైన్ మైనస్ 11 π/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, √3/2 వచ్చింది. సో ఇప్పుడు అది చేద్దాం. అది చేసినా మనకు √3/2 రావాలి. మీరు ఎలా చేస్తున్నా సరే, అంటే 660ని 720లో 60 తీసినా ఎంత వస్తుంది, 630కి 30 యాడ్ చేసినా 660 వస్తుంది. ఓకే, సో మైనస్
సైన్ దీని ఏం రాయొచ్చు 790 7 9 63 కనుక 790 63 కనుక ఇలా రాసుకోవచ్చు 790 630 ప్లస్ 30 మరి 7 అనేది ఆడ్ నెంబర్ 7 అనేది ఆడ్ నెంబర్ అయితే ఏం చెప్పాను సైన్ కి కాస్ వస్తుందని చెప్పాను సో కనుక ఇక్కడ రాసుకుందాం మైనస్ దీని రాయొచ్చు కాస్ 30 degrees రాయొచ్చు సో ఆల్ సిల్వర్ టీ కప్స్ సో 7 times వెళ్ళాలి 1 2 3 4 5 6 7 ప్లస్ అంటే ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఇక్కడ ఏంటి మైనస్ కనుక వెనక్కి వచ్చాం ఇక్కడ ప్లస్ కనుక ముందుకెళ్ళాం ఎలాగైనా సరే మనకి ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ ఏంటి మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ మనం ఏం చూడాలి ఫస్ట్ సైన్ ఇచ్చారు కనుక సైన్ చూడాలి చాలా మంది కాస్ చూసి కాస్ ప్లస్ కనుక ప్లస్ మైనస్ పెడతారు మనకి ఇచ్చింది సైన్ కనుక సైనే చూడాలి సో సైన్ ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్ లో నెగిటివ్ కనుక ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ ప్లస్ అవుతుంది సో కాస్ 30 degrees అంత సో కాస్ 30 అంత √3/2 సో కనుక √3/2 సో దేర్ఫోర్ మనకేమి ఇచ్చాడు సైన్ ఆఫ్ -11 π/3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది √3/2 వచ్చింది ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం ఉంది సో ఆ ప్రాబ్లంకి వెళ్ళే ముందు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మన లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం ఏంటి cot -θ కనుక దీని ఏం రాయొచ్చు cot 15 π/4 సిన్స్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి సిన్స్ cot -θ is equal to -cot θ ఓకే ఇప్పుడు పై అంటే ఎంత మనకి 180 degrees వేయండి -cot 15 into 180 degrees by 4 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది ఈజీగా 4 1s are 4 4 4s are 16 4 5s are 20 so minus cot 15 into 45 degrees 15 తో మల్టిప్లై చేయండి minus cot 15 5s are 75 so 7 should be in our mind 15 4s are 60 plus 7 67 so minus cot దీని రాయొచ్చు 630 plus 40 రాయొచ్చు ఏం రాయొచ్చు 630 degrees plus 45 degrees రాయొచ్చు లేదు సార్ నేను ఇంకోలా చేస్తాను సార్ అంటే చేయండి సో దీని ఏం రాయొచ్చు minus cot 720 లో 45 తీయచ్చు 720 degrees minus 45 degrees సో 720 లో 45 తీసినా సరే 675 వస్తుంది ఓకేనా సో దీన్ని 45 యాడ్ చేయండి 45 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి సో 80 plus 40 720 సరిపోయింది ఓకేనా మైనస్ కాట్ దీని ఏం రాయొచ్చు మనం 9 7 జా 63 కనుక 7 into 90 రాయొచ్చు 7 into 90 degrees plus 45 సో మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి సో ఆడ్ నెంబర్ వస్తే ఏంటి కాట్ కి tan వస్తుంది కనుక tan 45 రాయొచ్చు ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ ఇప్పుడు డిసైడ్ చేయాలి సో చేద్దాం ఆల్ సిల్వర్ టీ కప్స్ 190 290 390 490 590 690 790 సో ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ సెకండ్ పాజిటివ్ మిగతా నెగిటివ్ కనుక ఇది నెగిటివ్ అవుతుంది సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సో కనుక tan 45 అంతా 1 సో ఈజ్ ఈక్వల్ టు 1 సో దేర్ ఫోర్ మనకేం ఇచ్చాడు cot -15 π/4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ కూడా చేద్దాం అంటే ఎలా చేసినా మళ్ళీ ఎగ్జామ్లో ఏదో ఒకటి చేయండి బట్ ఏంటంటే ఇక్కడ టైం ఉంది ప్లేస్ ఉంది కనుక చేస్తున్నాను సో దీని రాయొచ్చు 8 into 90 సో 8 into 90 minus 45 minus cot 8 అనేది ఏంటి మనకి ఈవెన్ నెంబర్ అంటే కాటే వస్తుంది సో cot 45 సో 8 times 4 8 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకి కాస్ సెకండ్ పాజిటివ్ మిగతా నెగిటివ్ కనుక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ టేబుల్ cot 45 అంతా 1 సో దేర్ ఫోర్ ఏమి ఇచ్చాను మనకి cot -15/π/4 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి
సో ఈ చాప్టర్ లోని ఈ ఎక్సర్సైజ్ లోని ప్రతి ప్రాబ్లం ఇన్ డీటెయిల్ గా చెప్పాను. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చాలా అంటే చాలా పెద్దది. సో అది మీకు కావాలంటే ఈ వీడియోకి నేను 500 లైక్స్ ఇస్తున్నాను టార్గెట్. సో 500 లైక్స్ అయితేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే చేయను. సో కనుక 500 లైక్స్ చేయాలంటే ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 5,000 6,000 చూస్తారు. సో ఒక 500 లైక్స్ అంటే ఈ 5,000 6,000 ఖచ్చితంగా 500 అయినా నచ్చుకొని ఉంటుంది కదా. సో కనుక నచ్చుతుంది కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క కాలేజ్ ఫోటో టైప్ చేయండి మర్చిపోకుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.